2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని గురించి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చేసి రాజధాని ఎక్కడ పెట్టాలని చెప్పేసి అనేక చోట్ల అనుకున్నప్పటికీ అమరావతి అయితే బావుంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున భూమి సేకరించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి దాదాపు వేల ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఆయన చేయాల్సింది ఏదైతే ఆ సమయంలో బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది. సో, కాబట్టి ఆయన చేయాలని ప్రయత్నించినప్పటికీ కానీ అక్కడ అయితే ఖజానా ఖాళీ ఉండడంతో ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. అది ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇది కావడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఎలాగైనా 2014లో వచ్చాం గనక 2019లో కూడా మనమే గెలుస్తాం తప్పకుండా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఉండడంతో కాస్త దెబ్బతిన్న పని అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే రాజధాని పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు ముద్ర పడిపోతుంది. డెఫినిట్‌గా వచ్చేసి చంద్రబాబు నాయుడు ఒక ఒక రాజధానిని సృష్టించాడు ఆంధ్రప్రదేశ్‌లో అనేది ఇది సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని చెప్పేసి అందరూ ఊహించారు. కానీ ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి రావడం, ఆ తర్వాత వచ్చేసి అక్కడ రాజధాని పెడితే అనేక సర్వేలు కూడా చెప్పాయి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తను మార్చేయడం. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే అక్కడ 3 రాజధానులని చెప్పేసి రాష్ట్రంలో 3 రాజధానులు ఉంటే మరొక్కసారి ఏదైతే తెలంగాణలో విభజన ఎలాగైతే జరిగిందో అలాంటి విభజన జరగకుండా ఉంటుంది. 3 రాజ్యాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా అందరికీ ఇది ఉన్నట్టుంటది, దగ్గరగా ఉంటది. ప్రతి ఒక్కటి అనేది వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో, కాబట్టి ప్రయత్నం చేసినప్పటికీ కానీ ఆ ప్రయత్నం అయితే ఫలించలేదు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా రావడం జరిగింది. ఆల్రెడీ భూమి కూడా సేకరించారు. అమరావతి పెట్టిన తర్వాత ఇలా చేయడం ఏంటి అది ఇది అని చెప్పేసి. నిజానికి ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్ అయితే అప్పటికైతే లేవు కానీ చేసినారు కాబట్టి కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు కానీ కుదరలేని పరిస్థితి. ఆ తర్వాత వచ్చేసి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రయత్నంలో 3 రాజధానుల గురించి ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా కుదరలేని పరిస్థితిలో ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యం చెందడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇప్పుడు దాదాపు సంవత్సరంగా వస్తుంది. ఏదైతే అమరావతి క్యాపిటల్‌గా అవుతుందని చెప్పేసి అందరూ ఊహించినట్టుగానే అలాగే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు భూమి ఏదైతే ఉందో మరింత 44,000 ఎకరాలు మరొక 44,000 ఎకరాలు పూర్తిగా కూడా భూమి సేకరణ చేయాలని చెప్పుకొస్తున్నారు. సో, కాబట్టి దీని ద్వారా మరింత మెరుగ్గా ఉంటుంది రాజధానికి అని చెప్పుకొస్తున్నప్పటికీ కానీ దీంట్లో చాలా లొసుగులున్నాయి. దీంతో ఒక పెద్ద పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. సో, కాబట్టి ఇది ఏదో అయోమయంలో ఉంది అనేది మరోసారి రాజధాని డెవలప్‌మెంట్ అనేది అంత తొందరగా అయ్యే పరిస్థితి కాలేదనేది కొంతమంది చెప్తున్న వార్త.